నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. అందులోని ప్రధాన వార్తలు అన్ని పేపర్లలో ప్రధాన వార్తలు వచ్చినాయి, అవి ఒకసారి చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే మన వరంగల్కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది జరుగుతుందని చెప్పేసి, ఇంతకుముందేమో కోల్డ్ వారుగా ఉన్నది సాప కింద నీరులా ఇప్పుడు పాకిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జనాలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యవస్థ మారుతుంది అని చెప్పేసి ఆతృతలో ఉంటే ఇక్కడ వర్గపోరే కనపడతా ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. నిన్న సంబంధించిన దాంట్లో మన కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎక్కువ టైం కాంగ్రెస్ పార్టీ అంటే కొండమురళి అనే సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి కొండమురళి గారు నిన్న కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటల ద్వారా అక్కడ వర్గపోరి ఉన్నది అని చెప్పేసి అక్కడ కంటికి కనపడతా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మీకు దమ్ముంటే మళ్ళా రిజైన్ చేసి పోటీ చేసి గెలిచే దమ్ము మీకు ఉన్నదా అంటే, కొద్దిమంది అక్కడ వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చి ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బస్టు పట్టియడానికి వాళ్ళు తయారైతా ఉన్నారు. వాళ్ళకి దమ్ముంటే ఖచ్చితంగా వాళ్ళు పోటీ చేయాలని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకా కొద్దిమంది ఏమో నన్ను పిలుచుకొని, ఒక పెద్ద నన్ను పిలుచుకొని ఆయన ప్రచారం కోసం నన్ను వాడుకొని ఈరోజు నాకే చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నాలు చేస్తాడు, నాకే సాప కింద నీరులాగా తయారవుతాడని చెప్పేసి నిన్న కొండమురళి గారు ఒక బహిరంగ సభలో మాట్లాడిన మాటలు అందరు విన్నారు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక అంత మంచిగున్నది, అంత వ్యవస్థ బాగున్నది, ఇక మొత్తం ఉన్నదనే సందర్భంలో అక్కడ వర్గపోరు అనేది కంటికి కట్టినట్లు కనపడతా ఉన్నది. ఏదేమైనా కూడా అక్కడ వర్గపోరు అనేది కడియం సిఆర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, కొండమురళి గారు, వీళ్ళ చుట్టూ ఒక వర్గపోరు అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంట. వీళ్ళంతా ఇంతకుముందు మన ప్రకాష్ రెడ్డి గారు కానీ మన కడియం సిఆర్ గారు ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు. ఆ టీడీపీలో మొత్తం పార్టీని మొత్తం నాశనం చేసి బస్టు పట్టించారు. చంద్రబాబుకు లేనిపోని అన్ని చెప్పేసి ఆ పార్టీని అధికారంలో లేకుండా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. తర్వాత ఒక ఆయన వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో అక్కడ నాశనం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కానీ కొద్దిమంది మిసాలు గీక్కుంటారు, గడ్డాలు గీక్కుంటారు, కానీ బొమ్మలు గీక్కుంటాడు ఉంటాడా అని చెప్పేసి నిన్న కొండమురళి గారు చెప్పింది. కొండమురళి గారు అంటే అక్కడ చాలా మంది అభిమానులు ఉంటారు. కొండమురళి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్గానే చూస్తూ ఉంటారు. కానీ అక్కడ వర్గపోరు అనేది ఒకరి మీద ఒకరికి జరుగుతూ ఉన్నది. ఇదంతా జాతీయ నాయకులకు చెప్పే సందర్భంలో వాళ్ళ అధిష్టానం కొంచెం వాళ్ళను వద్దు అని చెప్పే సందర్భంలో అక్కడ తీసుకుపోకుండా ఆగిరని చెప్పేసి ఇక చాలా రోజుల నుంచి సురేఖమ్మ మంత్రి పదవి పోతా ఉంటది, ఇక వాళ్ళ పని అయిపోయింది అని చెప్పేసి అంటా ఉన్న సందర్భంలో ఈ మాటలు మాత్రం జనాలలో ఇక కోల్డ్ వార్ స్టార్ట్ అయింది, అది ప్రత్యక్షంగా వాళ్ళ వారు స్టార్ట్ అయింది అనేది అర్థమైంది. ఇంతకుముందు ఎవరు తిట్టుకుంటారంటే ప్రతిపక్షాల పార్టీలను అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలు తెచ్చుకుంటారు. కానీ ఈరోజు అధికార పార్టీ నాయకులే ఒకరి మీద ఒకరికి పడకుండా అక్కడ ఇమ్మడ లేకుండా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు వాస్తవానికి మన ప్రకాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయిండు, ఏ పరకాల్లో గెలిచిండు. ఇంతకుముందు వీళ్ళది కొండమురళి వాళ్ళది అలా బలమైన నాయకత్వం ఉన్నది, బలమైన వ్యవస్థ ఉన్నది. కాబట్టి నన్ను వాడుకొని నా వాళ్ళనే గెలిచిండు అని చెప్పేసి అంటా ఉన్నారు. చాలా వరకు ఊళ్ళలో కూడా అప్పుడు ప్రకాష్ రెడ్డి అంటే చాలా మందికి తెలియదు, ఇంకా ఊళ్ళలో ప్రచారమే ఫుల్ఫిల్ కాలేదు అనే సందర్భంలోనే ఉండే. కానీ ఆ కాంగ్రెస్ వేవ్ లో ప్రకాష్ రెడ్డి గారు గెలిచిండ్రు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి ఇక మన కడియం సిఆర్ గారేమో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కానీ కొండమురళి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిండ్రు, ఆ నాయకుల అభిమానాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఏదేమైనా కొండమురళి అంటాడు ప్రజల పక్షాన ఉంటాడు తప్ప నన్ను ఈ నాయకులు ఏం చేయలేరు, నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఏమైనా పనిచేస్తా, ఏమన్నా ఉంటే మాత్రం మనం ఈ ఎలక్షన్లలోనే చూసుకుందాం అన్నట్టుగా అంటే ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఉన్నది. ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉన్నది, కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వాస్తవానికి ఇంకోటి మన చాలా సోషల్ మీడియాలలో కొన్ని న్యూస్ ఛానళ్ళలో చూసినాము, సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేరు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతా ఉన్నారు. మొదలు పెడతారట, సర్పంచ్ ఎలక్షన్ తర్వాత పెడతారట. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారంటే చాలా మంది కొన్ని ఉదాహరణలు కూడా చెప్పిండ్రు. ఒకవేళ నిజంగా
ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ పెడితే మళ్ళీ వీళ్ళ వర్గం వాళ్ళు ఓడిస్తారు, వాళ్ళ వర్గంలో వీళ్ళు ఓడిస్తారు. అక్కడ ఏం జరుగుతుందో అయితే తెలియదు. మరి ఇక్కడ ఇట్లా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గపోరు వల్ల నష్టపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీనిపైన పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి అని చెప్పేసి అక్కడ అనుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వరంగల్ జిల్లాలో మాత్రం వర్గపోరు అనేది 100కు 100 పాళ్ళు జరుగుతుందనేది సత్యం.